వెలిచెర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకోవాలన్నారు సిపిఐ నేత నారాయణ. అభ్యంతరాలు లేకుండా ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన స్వాగతిస్తున్నామన్నారు నారాయణ. దీనిపై అవసరమైతే కేంద్ర సహకారం తీసుకోవాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదం ఒకటి వచ్చింది. అది బనకచర్లలో 80,000 కోట్ల రూపాయలతోటి బనకచర్ల ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టాలని చెప్పి చంద్రబాబు ప్రకటించబట్టి తెలంగాణ ప్రాంతంలో ఒకవైపున రెచ్చగొట్టి పనులు చేసింది. వాస్తవానికి సిపిఐగా మేము చెప్పింది ఏంటంటే అనేక వెనకబడిన ప్రాంతాలు హంద్రనేవా, కాళేనగరి, వంశధార అంత ఉన్నాయి. వాటిని కట్టకుండా దీనిలోకి వెళ్తే కాలేయపడుతుంది అని చెప్పే మాట వాస్తవం. అయితే చంద్రబాబు ఒక వివరణ ఇచ్చారంటే సముద్రంకు పోయే నీళ్ళు అది తెలంగాణ వాడుకోవచ్చు, ఆంధ్ర వాడుకోవచ్చు, ఇద్దరు వాడుకుంటే సముద్రంకి పోతాయి కదా అనేది ఆయన. ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారంటే మేము చర్చించి పరిష్కారం చేసుకుంటాం, కేంద్రంతో మాట్లాడతాం, అభ్యంతరమైన పద్ధతుల్లో ప్రాజెక్టులు కట్టుకోవడం మంచిది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. ఇది శుభపరిణామం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల వైఖరితోటి ఏడైనా వెనకబడిన ప్రాంతాలకు నీళ్లు కావాలి, సముద్రం పోయే నీళ్లు ఈడ ఆపుకొని ఎదురు పరుచుకోవడం మంచిది. దానికి అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకుంటే బాగుంటుంది మా సలహా.